బిగ్ బాస్ షోలో గెలవటం అంటే మామూలు విషయం కాదు. టైటిల్ కొట్టాలంటే కష్టపడాలనేది ఒకప్పటి మాట. కానీ సీజన్ 7 తర్వాత లెక్క మొత్తం మారిపోయింది. హౌస్లో ఉండాలంటే డ్రామాలు ఆడాలి, జనాల్ని నమ్మించాలి, నన్ను గెలిపిస్తే అది చేస్తా ఇది చేస్తానని అబద్ధపు హామీలు ఇవ్వాలి, గెలిచిన తర్వాత ప్లేట్ తిప్పేయాలి, బయట రౌడీ బ్యాచ్లతో హౌస్లోని కంటెస్టెంట్స్పై దాడులు చేయించాలి. ఇవి బిగ్ బాస్ విజేత కావటానికి ఉండవలసిన అర్హతలు. బిగ్ బాస్ సీజన్ 8 రంగం సిద్ధమైంది. మరొక 50 రోజుల్లో అంటే స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ముఖ్యంగానే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కాబోతుంది. అంటే ఆగస్టు 24, 25 ఎపిసోడ్లతో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ముఖ్యనుండగా ఆ తర్వాత వారం సెప్టెంబర్ 1 ఆదివారం నుంచి బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కావటం కనిపిస్తోంది. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ గేమ్ షోలో కనిపించే వాళ్ళలోనే చాలా మంది సీజన్ 8 కంటెస్టెంట్స్ గా కాబోతున్నారు. రీతు చౌదరి, యాదమ్మరాజులు రావటం ఖాయంగా కనిపిస్తూ ఉండగా సీరియల్ బామలంతా క్యూ కట్టే అవకాశాలున్నాయి. ఆల్రెడీ బిగ్ బాస్ కి వెళ్లిన వాళ్ళకి మరొక ఛాన్స్ లేకపోవడంతో వాళ్ళని మినహాయిస్తే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ గేమ్ షో నుంచి ఓ 5-6 కంటెస్టెంట్స్ గా వచ్చే అవకాశాలున్నాయి. వీరితో పాటు వేణుస్వామి, బర్రెలక్క, కుమారి ఆంటీ, ఏక్నాథ్, హారిక జోడి, యూట్యూబర్ నిఖిల్, సుప్రీత, బంచిక్ బబ్లు, వర్షిణి, విష్ణుప్రియ, వింధ్య, విశాఖల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అయితే విష్ణుప్రియ, వింధ్య, విశాఖలు బిగ్ బాస్ కి వెళ్లే ఆలోచన లేదని కుండబద్దలు కొట్టేశారు. వీళ్లే కాదు, చాలా మంది సెలబ్రిటీలు బిగ్ బాస్ నుంచి కాల్ వస్తే చాలు కట్ చేసి పారేస్తున్నారట. మొన్న ఓ సెలబ్రిటీని ఏమండి బిగ్ బాస్ కి వెళ్తున్నారంట కదా, నిజమేనా అని మాట కలిపితే ఊరుకోండి, బుద్ధున్నోడు ఎవడైనా బిగ్ బాస్ కి వెళ్తారా అని అనేశాడు. అదేంటండి బాబు అంత పెద్ద మాట అనేశారంటే, అవునండి, నేను నా భార్య పిల్లలతో హ్యాపీగా బతుకుతున్నాను, ప్రతి సీజన్కి రమ్మని పిలుస్తున్నారు, కానీ నా కాపురాన్ని కూల్చుకోవటానికి ఇష్టం లేక మా అమ్మని, నాన్నని, భార్య పిల్లల్ని, అక్కా చెల్లెల్ని బూతులు తిట్టించుకోవటం ఇష్టం లేక, అన్నిటికీ మించి పేరుకు మాత్రమే రియాలిటీ షో అయిన దాంట్లో ఫేక్ డ్రామాలు ఆడటం నాకు చేత కాదు. నేను వెళ్ళలేను, వెళ్ళినా 1-2 వారాల కంటే ఎక్కువ ఉండలేను. అక్కడ ఉండాలని అంటే గత సీజన్లో టైటిళ్లు కొట్టిన వాళ్ళ మాదిరిగా డ్రామాలు ఆడాలి అంటూ చెప్పుకొచ్చారు. గత సీజన్ చూసిన తర్వాత బిగ్ బాస్ షోకి కాస్తో కూస్తో ఉన్న క్రెడిబిలిటీ మొత్తం దొప్పేసింది. అన్నా నేను రైతు బిడ్డనన్నా అంటూ జనాల్ని పచ్చి మోసం చేసి గెలిచిన తర్వాత ప్లేట్ తిప్పేసిన వాళ్ళ ఫేక్ ముచ్చట్లను చూసి, వాళ్ళపై వస్తున్న కామెంట్లను చూసి, వాళ్ళని అసహించుకుంటున్న తీరు చూసి బిగ్ బాస్ అంటేనే సెలబ్రిటీలు భయపడి చచ్చేటట్లు మారింది పరిస్థితి. దాంతో ఒక ఫస్ట్ సీజన్ మినహా ఇస్తే మిగిలిన సీజన్లో సెలబ్రిటీ రియాలిటీ షో కాస్త యూట్యూబర్, సీరియల్ బ్యాచ్ డ్రామా షోగా మారింది. క్రమక్రమంగా సెలబ్రిటీలంతా సైడ్కి వెళ్లి కేవలం యూట్యూబర్లు, సీరియల్ ఆర్టిస్టులు, బూత్ యాంకర్లను షోలోకి తీసుకువచ్చి మమ అనిపిస్తున్నారు. విచిత్రం ఏంటంటే ప్రతి సీజన్కి ఒకరిద్దరినైనా బుజ్జగించో, బ్రతిమలాడో రెమ్యునరేషన్ ని ఎక్కువగా చూపించి కంటెస్టెంట్స్ గా తీసుకొస్తున్నారు. కానీ సీజన్ 8 చూసిన తర్వాత, గెలిచిన తర్వాత జరిగిన పరిణామాలు, పర్సనల్ అటాక్లు, రైతు పేరుతో చేసిన నమ్మక ద్రోహాలను చూసిన తర్వాత బిగ్ బాస్ అంటే అదో నమ్మించి మోసం చేసే ఆట. దాంట్లో కన్నింగాళ్లు తప్ప సాధారణ జనాలైతే ఆడలేరని అర్థమైపోయింది. ముఖ్యంగా సెలబ్రిటీలైతే ఓ 4 రాళ్లు వెనకేసుకుందామని రెమ్యునరేషన్ కోసం బిగ్ బాస్ కి వచ్చేవారే, కానీ ఇప్పుడు బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత ఉన్న పేరు కూడా పోవటం ఖాయం కావటంతో బిగ్ బాస్ నుంచి ఫోన్ వస్తే చాలు వెంటనే కట్ చేసి పారేస్తున్నారట సెలబ్రిటీలు. అయితే సెలబ్రిటీలు లేకపోతేనే చాలా మంది బూత్ యాంకర్లు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉండనే ఉన్నారు. వారితో తోడుగా జబర్దస్త్ లాంటి బూత్ షో నుంచి ఒకరిద్దరిని, టీవీ సీరియల్ బ్యాచ్ నుంచి మరో ఇద్దరిని, అలాగే తెరమరుగైన మరొక ఇద్దరిని తీసుకువచ్చి సీజన్ 8ని కూడా మమ అనిపించే పరిస్థితులకు వచ్చాయి. ఓ మోస్తారు సెలబ్రిటీలు కూడా బిగ్ బాస్ షోకి రావటానికి ఆసక్తి చూపించకపోవటంతో ఉప్పల్ బాబు, అగ్గిపెట్టి మచ్చ, సునీషిత్, స్వాతి నాయుడు లాంటి వాళ్ళని లాక్కొచ్చి పెట్టినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే దాదాపు అదే తరహా వాళ్ళని గత సీజన్లోనే తీసుకువచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి 8వ సీజన్కి కూడా సెలబ్రిటీలు వస్తారని అనుకుంటే పొరపాటే. ఈసారి కూడా యూట్యూబ్, సోషల్ మీడియా బ్యాచ్తో మమ అనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.